బ్రహ్మకుమారీస్ మఠాలంటే చాలా మందికి తెలుసు. మరి బ్రహ్మకుమారీస్ శివ ధ్యాన మందిరం అంటే చాలా మందికి తెలీదు. ఇదైతే మనకి హైదరాబాద్లోనే అవైలబుల్ ఉంది. అది కూడా చిలుకూరి బాలాజీ టెంపుల్కి 5 నిమిషాల దూరంలోనే మనకి ఇది అవైలబుల్లో ఉంది. తెలియని వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి వీడియో చేశాను. ఇలా మనకి దారి అయితే ఒక గుహలోకి ఎంటర్ అవుతున్నట్టుగా ఉంటుంది. ఇలా మనం స్లోప్ వెంట వెళ్తూ వెళ్తూ ఉండగా మనకి పైన మాత్రం ఒక పెద్ద శివలింగం దర్శనం అవుతుంది. మేము వెళ్ళేసరికి రాత్రి 8 అయిపోయింది. అంటే టెంపుల్ 8కి క్లోజ్ చేస్తారు కాబట్టి పైన మాత్రం ఎలాంటి లైటింగ్స్ లేవు. ఇంకా అక్కడ పెయింట్ వర్క్ జరుగుతుందంట, అందుకనే ఎలాంటి లైట్స్ లేవు. చాలా పెద్ద శివలింగము విత్ నంది మనకి దర్శనం ఇస్తుంది అక్కడ. ఈ శివలింగం చుట్టూ మనం ప్రదక్షిణ చేసినప్పుడు శివలింగం పైన మనకి 12 జ్యోతిర్లింగాలు ఎలా ఉంటాయి, వాటి అవతారాలు, వాటికి ఎలా పూజిస్తాము అనేది ఇక్కడ మనకి పెయింట్ రూపంలో మనకి వీళ్ళు డిజైన్ చేశారు. శివలింగం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా పెద్దగా ఉంటుంది శివలింగము. శివలింగం ముందు నంది కూడా ఉంటుంది. శివలింగాన్ని మనం ఎక్కడెక్కడ ఎలా పూజిస్తాము అనేది ఇక్కడ మనకి కథ రూపంలో మనకి వివరిస్తారు. ఇంకా కిందికి వచ్చాక మనము శివుని ఎలా ధ్యానించాలి, మనము ధ్యానించినప్పుడు ఎలా ఉంటుంది, మన సోల్ ఎలా ఉంటుంది, మన ఆత్మ ఎలా ఉంటుంది, పరమాత్మ ఎలా ఉంటుంది, ఇక్కడ ఒక్కొక్క చిన్న చిన్న మనకి ఆబ్జెక్టివ్ టైప్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అది మనకి విజువల్గా పిక్చర్ రూపంలో కూడా ఇక్కడ మనకి చూపిస్తారు. ఇక్కడైతే మనకి టైం ఉంటే మాత్రం ధ్యానం ఎలా చేయాలి అనేది కూడా వీళ్ళు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వీకెండ్ 1 డే ట్రిప్లో అయితే మనకి ఇవన్నీ కూడా ఈజీగా జర్నీ చేసుకొని దర్శనం చేసుకోవచ్చు. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా బ్రహ్మకుమారి మఠాస్ కానీ లేదంటే ఇలా బ్రహ్మకుమారి శివ ధ్యాన మందిరం దర్శనం చేసుకున్నారా? మరి మీరు వీళ్ళ మెడిటేషన్ ప్రొసీజరు, వీళ్ళ ధ్యానము విన్నారా? మీకు ఎలా అనిపించింది? ఇక్కడైతే వీళ్ళు వచ్చిన వాళ్ళకి మనం చదువుతామంటే ఓం శాంతి బ్రహ్మకుమారీస్ బుక్స్ కూడా ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తారు. మనము ఆఫ్లైన్ క్లాస్లో వెళ్ళడానికి కుదరని వాళ్ళకి ఆన్లైన్ క్లాసులు కూడా 1 వీక్ ప్రొవైడ్ చేస్తారు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెషన్లో చెప్పేసేయండి.